ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మన స్క్రీన్ లో కనపడుతుంది పెద్ద పెద్ద కాండాలతోటి ఎవరు ఊహించినంత స్థాయిలో దాదాపు భారతదేశంలోని రెండో అతిపెద్ద వృక్షంగా దీన్ని భావిస్తూ ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 4 కిలోమీటర్ల దూరం నుండి ఉన్నటువంటి ఈ యొక్క పిల్లల మరిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడొచ్చు మీరు ఇక్కడ ఆకాశానికి తాగుతున్నట్టుగా పైకి ఉన్నటువంటి ఈ కొమ్మలు, అక్కడ నుంచి ఇవన్నీ ఇప్పుడు కింద ఉన్నటువంటి ఈ కాండాలు మొత్తం కూడా ఒకప్పుడు ఈ మర్రికి సంబంధించిన ఓడలు, ఈ ఓడలన్నీ కూడా కింద భూమిలోకి దిగిన తర్వాత మళ్ళీ అవి కూడా పెద్ద పెద్ద వృక్షాలై ఓడలే వృక్షాలు అయిపోయి ఇప్పుడు చెట్లుగా విస్తరించి ఇప్పుడు పెద్ద పర్యాటక కేంద్రంగా ఇది విరాజిల్లుతోంది. ఇదంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం 4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ పిల్లల మర్రి పెద్ద ఎత్తున దీనికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఈ చెట్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఈ యొక్క చెట్టును చూడటానికి తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చెట్టు యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే దాదాపు సుమారు 700 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నట్టుగా ఈ చెట్టుని భావిస్తూ ఉంటారు. ఒక్కొక్క వృక్షాన్ని ఒక్కొక్క కాండాన్ని చూస్తే ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మీరు గుర్తించవచ్చు. ఇవన్నీ కూడా ఒకే చెట్టు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఇన్ని చోట్ల ఇన్ని చెట్లుగా ఉన్నప్పటికీ కనపడుతున్నప్పటికీ ఇదంతా కూడా ఒకే చెట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక ప్రధానమైన చెట్టు నుంచి వచ్చినటువంటి ఓడలు ఏవైతే ఉన్నాయో అవి భూమిలోకి పాతుకొని పోయి అక్కడ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఇక్కడ ఉంటే మహావృక్షాన్ని చూడొచ్చు. మనం ఎంత పెద్ద కాండంతో ఉందో. ఇలాంటి కాండాలు కొన్ని వందల రకాల ఉన్నటువంటి మహావృక్షం ఇది. అందుకనే భారతదేశంలోనే రెండో అతిపెద్ద వృక్షంగా దీనికి పేరు పిలుస్తూ ఉంటారు. దాదాపు సుమారు 1000 మందికి పైగా ఒకేసారి నీడనిచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వృక్షంగా దీనికి చరిత్రలో పేరుంది. ఇక్కడ చూడొచ్చు ఆకాశాన్ని తాగుతున్నాయి అన్నట్టుగా వీటి యొక్క కాండాలు, వీటి యొక్క కొమ్మలు కూడా మొత్తం పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా వీటి యొక్క ఆనవాళ్లు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి, మరో చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అట్లా దీని యొక్క పరిధిని విస్తరించుకొని మహావృక్షంగా దాదాపు 700 సంవత్సరాల నుంచి ఇక్కడ విరాజిల్లుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇటువైపు ఇక్కడ మహావృక్షం మధ్యలో బుద్ధ భగవానుడిని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రపంచ పర్యాటకులంతా కూడా ఈ బుద్ధ విగ్రహాన్ని సందర్శించుకొని ఇక్కడ ఇక్కడ సందర్శించుకొని బుద్ధ విగ్రహాన్ని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎందుకంటే బోధి ధర్మ ఏదైతే ఉంది ఇక్కడ ఎవరైతే బుద్ధ విగ్రహం బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహావృక్షం కిందనే ఆయన సేద తీరినట్టుగా మన చరిత్రలో చెబుతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క మహావృక్షం కింద ఈ మర్రి చెట్టు కింద ఈయన సేద తీరి ఇక్కడ ధ్యానం